మన జీవితంలో ఒక దశలో మనమందరం ఎదురుచూస్తాం. ఎవరో వచ్చి సహాయం చేస్తారని, ఎవరో అర్థం చేసుకుంటారని, ఎవరో మన పరిస్థితిని మార్చేస్తారని. కాని ఒకరోజు నిశ్శబ్దంగా ఈ నిజం మనల్ని తాకుతుంది. నోబడీ ఈజ్ కమింగ్ టు సేవ్ యూ. ఇది భయపెట్టే మాటలా అనిపించవచ్చు, కాని ఇదే మాట మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎందుకంటే ఇది మోటివేషన్ కాదు, ఇది జీవితం చెప్పే నిజం. చిన్నప్పటినుంచి మనకి అలవాటు చేశారు. అమ్మా నాన్న చూసుకుంటారు, టీచర్లు దారి చూపిస్తారు, సిస్టమ్ న్యాయం చేస్తుంది, దేవుడు కాపాడతాడు. అందుకే మనకు తెలియకుండానే రెస్పాన్సిబిలిటీని బయటికి అప్పగిస్తాం. ఇది నా తప్పు కాదు, పరిస్థితులు ఇలా ఉన్నాయి, టైం బాగోలేదు. కాని నిజమేంటంటే పరిస్థితులు మారవు, టైం ఎవరికోసం ఆగదు, ఎవరూ మన జీవితానికి ఓనర్గా రారు. చాలామంది ఇలా అంటారు, ఒక ఆపర్చునిటీ వస్తే, ఒక మంచి రోజు వస్తే, ఎవరైనా సపోర్ట్ చేస్తే. కాని ఆ రోజు రాకుండానే సంవత్సరాలు గడిచిపోతాయి. వెయిటింగ్ మోడ్లో ఉన్న జీవితం, స్లోలీ డైయింగ్ లైఫ్. ఎవరో రెస్క్యూ చేస్తారని ఎదురుచూస్తూ మనం మనల్ని మనమే అణచుకుంటాం. ఇది బిటర్ ట్రూత్. మీ బిల్స్ మీరు కట్టాలి, మీ బాధ మీరు భరించాలి, మీ ఫెయిల్యూర్ మీరు ఫేస్ చేయాలి. ఎవ్వరూ మీ బాధ నిద్రలేపరు, మీ గోల్స్ గుర్తుపెట్టుకోరు, మీ జీవితానికి డెసిషన్ తీసుకోరు. నోబడీ ఈజ్ కమింగ్. ఈ మాట పెయిన్ఫుల్, కాని ఈ మాట యాక్సెప్ట్ చేసిన రోజే మీ స్ట్రెంగ్త్ బయటపడుతుంది. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేస్తే ఒక పెద్ద మార్పు జరుగుతుంది. మీరు విక్టిమ్ కాదు, మీరు వారియర్ అవుతారు. నన్నెవరూ కాపాడరు అంటే నాకు నేనే సరిపోతాను అనే మైండ్ సెట్. అక్కడే డిసిప్లిన్ పుడుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎవరు రాకపోతే మీరు మీ మార్గాన్ని మీరు సృష్టించుకోవచ్చు. మీ మిస్టేక్స్, మీ లెసన్స్, మీ ఫెయిల్యూర్స్ మీ విజ్డమ్ అవుతాయి. ఇదే అడల్ట్హుడ్, ఇదే రియల్ గ్రోత్. ఈరోజు మీరిలా ఫీలవుతుంటే ఒంటరితనం, అలసట, కన్ఫ్యూజన్, ఒకటే గుర్తుంచుకోండి, మీరు అలోన్ కాదు, కాని మీ జీవితానికి మీరు మాత్రమే రెస్పాన్సిబుల్. నోబడీ ఈజ్ కమింగ్ టు సేవ్ యూ అంటే మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ ఇనఫ్. ఈ వీడియో మీ మనసులో ఏదైనా కదిలిస్తే అదే నాకు చాలు. ఇలాంటి నిజమైన లైఫ్ రియాలిటీ వీడియోస్ కోసం తెలుగు టెక్ వేణు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన జర్నీ ఇక్కడితో ఆగదు.